హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరికీ కూడా వందనాలండి. మరి ఇవాళ మట్టల ఆదివారం. మీ అందరికీ తెలిసే ఉంటది కదండీ! మామూలు ఆదివారం తెలియకపోయినా గానీ, మట్టల ఆదివారం అనేది ప్రపంచం క్రైస్తవులందరికి కూడా తెలుసు, చేసుకుంటూ ఉంటారు. మంచిది. అయితే మట్టల ఆదివారంలో ఉన్న ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు చెప్పాలని నేను కూడా ఆశపడుతూ ఉన్నాను. సహజంగా మనము చాలా కాలం నుంచి వింటూ ఉన్నాం. మట్టల ఆదివారం అనేసరికి ఎక్కడి నుంచి ఎక్కడ మొదలుపెడతారంటే, మరి గాడిద కాడ మొదలుపెడతారు. గాడిద కాడే ముగించేస్తారు. మళ్ళా చెప్తున్నాను. గాడిద పిల్ల కాడ మొదలుపెడతారు. ఆ గాడిద కాడే ముగించేస్తారు. ఎట్లా? కట్టబడిన గాడిదను ప్రభు విడిపించాడు. మనల్ని కూడా విడిపిస్తాడు అనే అంశం చెప్పేసి అక్కడితోనే చాలా ప్రసంగాలు ముగించిపోతూ ఉంటాయి. నిజానికి అదైతే కాదండి. నేనేదో గొప్పోడినని కాదు గానీ, దేవుని లేఖనాల నుంచి చెప్తాను. నేర్చుకోండి. నేర్చుకోవటం అనేది మనకి మంచిదంట. యేసుప్రభు అంటాడు, లేఖనములు పరిశోధించటము ద్వారా మీ అందరికి నిత్య జీవం కలదంటాడు. అంటే ఎవరేదో చెప్పారనేది కాదు గానీ, లేఖనముల పరిశోధన ఉన్నది ఉన్నట్లు చదువుకుని దాని ప్రకారంగా గ్రహించుకుంటే మనకు నిత్య జీవాన్ని దేవుడిస్తాడంట. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్పుకుంటే గనక ప్రయోజనం ఏమీ లేదు. నేను ఇక్కడ ఉన్నది ఉన్నట్లు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. సహజంగా ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, చూడండి, ఒక వచనం చదువుతాను, మీకు అర్థమవుతుంది. లూకా సువార్త 20 అధ్యాయము 39వ వచనం. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వినని మీతో చెప్పుచున్నాను. యేసుప్రభు వారు గాడిద పిల్ల మీద వస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఓసన్నా జయం, ఓసన్నా జయం, ఓసన్నా జయం అంటూ ఉన్నారు. దానికి ఎవరికి కోపం వచ్చింది? అక్కడ ఆల్రెడీ యోధా మతంలో పెద్దలుగా ఉన్న శాస్త్రులు, పరిసయ్యులకి వాళ్ళకి నచ్చట్లేదు, వాళ్ళకి ఇష్టం అవ్వట్లేదు. ఎందుకంటే ఇది మీకు అర్థం కావాలంటే, నేను ఎమ్మెల్యేని, ఒక అతను పంచాయతీ ప్రెసిడెంట్. ఎమ్మెల్యేలుగా ఉన్న నేను పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చి నేనే రాజును, నేనే రాజును అంటే నాకు ఎలా ఉంటుంది? నేను ఎమ్మెల్యేని, ఇక్కడ నేనే రాజును అవ్వలేదు. పంచాయతీ ప్రెసిడెంట్ వెళ్ళిపోయి నేను రాజునంటే ఎలా ఉంటుంది? నాకు ఇష్టం ఉంటుందా? ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా లేదా? అంటే యేసు ప్రభు వారిని శాస్త్రులు, పరిసయ్యులు చాలా చిన్నవాడుగా చూస్తూ ఉన్నారు. అటువంటి ఆయన గాడిదని ఎక్కువ వచ్చేస్తున్నాడు. వాళ్ళ కోపం వస్తుంది. ఇదంతా మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. విషయం ఏమిటంటే, మన ఇండియాలో ఉన్న సేవకులు చాలా మంది ఎలాగ ఆలోచిస్తూ ఉంటారంటే, గాడిద విలువ లేనిది, గాడిద ఎన్నిక లేనిది, ఇలాగే చెప్తుంటారు. అది ఎక్కడ? ఇండియా దేశంలో విలువ లేదు గాడిదకి. ఇశ్రాయేల్ దేశంలో గాడిదకి విలువ ఉన్నది. గమనించాలి మీరు అందరు కూడా. ఒక్కో దేశంలో ఒక్కో జంతువుకి విలువ ఉంటుంది. అంటే మన 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 జాతీయ పక్షిగా, జాతీయ జంతువుగా మనం గౌరవిస్తూ ఉంటాం. ఒక దేశంలో ఉన్న జంతువుకి మరొక దేశంలో విలువ లేకపోవచ్చు. ఆ మాత్రాన అది విలువ లేదని కాదు. ఇండియా దేశంలో విలువ లేదేమో గాడిదకి, కానీ ఇశ్రాయేల్ యొక్క దేశంలో దాని యొక్క స్టోరీ చాలా ఉన్నది. కాబట్టి మనము ఎక్కడ మొదలుపెట్టి, కట్టబడిన గాడిద కాడ మొదలుపెట్టి అక్కడే ముగించకూడదు ప్రసంగం. వాస్తవానికి అక్కడ ప్రారంభమైంది ప్రసంగం, ముగింపు చాలా లాంగ్గా ఉంటుందండి. యేసుప్రభు వారు అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు, అక్కడ ఏం జరిగింది అని మీరు జాగ్రత్తగా, నేను చెప్పేదల్లా మీరు జాగ్రత్తగా వింటే చాలా అద్భుతమైన మాటలు మీరు నేర్చుకుంటారు. ఇక్కడ మసిపూసు మారడిక చేసే మాటలు కాదు ఇవి. అంటే లేనిపోయిన మాటలు చెప్పే మాటలు కాదు ఇవి. ఉన్నది ఉన్నట్లు నేర్చుకోవడం ద్వారా మనకి ఏం కలుగుతుంది? నిత్య జీవము కలుగుతుంది. ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారంటే, యెరూషలేములోనికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేములోనికి వచ్చారు. చదువుదాం వచనం, 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయిను. అప్పుడు దాకా యేసుప్రభు వారు ఎక్కడ ఉన్నారు? గలిలయలోని, బెతనియలోని, మరి జబదీయలోని, ఇలాగా కొన్ని పల్లెటూరు ప్రాంతంలో తిరుగుతున్నాడు. మన ఇండియా దేశానికి చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నా, ఎన్ని పల్లెటూర్లు ఉన్నా, మనకి సిటీ ఏదండి? ఇండియా దేశానికి ఢిల్లీ కదండి. ఢిల్లీ మనకి సిటీ. ఢిల్లీలో ఏం జరిగినా కూడా ఇదిగో మన దేశమంతా తెలిసిపోతుంది. కోయిట్ సిటీ ఉంది కదండి, మాలియా, అక్కడ సిటీ అంటారు. అక్కడ ఏం జరిగినా మొత్తం అంతా తెలిసిపోతుంది, కోయిట్ అంతా కూడా.
కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు యెరూషలేములోనికి వెళ్తున్నాడు. అంటే పల్లెటూరులో సువార్త చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేములోనికి వెళ్తున్నాడు. అంటే సిటీలోకి, క్యాపిటల్‌లోకి వెళ్తున్నాడు. అక్కడ యెరూషలేము మందిరం ఉన్నది. ఇశ్రాయేల్ దేశానికి అదే క్యాపిటల్, అదే సిటీ. అక్కడ ఏం జరిగినా దేశమంతటా తెలిసిపోతది. యేసు ప్రభువారి ఆఖరి ప్రయాణం ఇది. యేసు ప్రభువారు ఇంక చనిపోతారు. ఆఖరి ప్రయాణం, ఇంకా ఆఖరిసారిగా యెరూషలేములోనికి వెళ్తున్నాడన్నమాట ఆయన. వెళ్తూ ఏం చేశాడు? తన శిష్యులకి చెప్పి, బాబు మీరు పలానా గ్రామంలోనికి వెళ్ళి అక్కడ కట్టబడిన గాడిద ఉంటుంది పిల్ల, ఆ పిల్లని విప్పుకి తీసుకురండి. వాడు అడుగుతాడు, ఎందుకు తీసుకుపోతున్నారు మా గాడిదని, డబ్బులు ఇవ్వకుండా అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చెప్తారంటే, ఇది ప్రభువు కావాలని చెప్పండి. అవునా? వాళ్ళు వెళ్ళారు, గాడిద ఇప్పుతూ ఉన్నారు. ఇప్పుతూ ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు, ఏంటి మా గాడిద తిప్పిపోతున్నావు ఏంటని. వాళ్ళు వెంటనే డైలాగ్ వాడారు, ఇది ప్రభువుకు కావాలని. ప్రభువు కావాలా? తీసుకెళ్ళానంట. ప్రభు అంటే ఎవరు? ఇశ్రాయేలు యొక్క దేశ లాంగ్వేజ్లో ప్రభు అనగా రాజు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు? రాజు కావాలంటే గాడిదని చెప్పేసరికి కంగారైపోయి తీసుకెళ్ళి బాబు అని ఇచ్చేసారండి. సరే గాడిద పట్టుకొచ్చారు. యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద కూర్చున్నారు, బట్టలు పరిచారు. అందరూ ఓసన్నా జయం, ఓసన్నా జయం, ఓసన్నా జయం అని అరుస్తున్నారు. ఎక్కడికి వచ్చాడు ఈయన గాడిదకి? ఇప్పుడు యెరూషలేములోనికి వచ్చాడు. యెరూషలేములో తిరుగుతున్నాడు. అంటే సిటీ ప్రాంతంలోకి ఎంటర్ అయిపోయాడు. అంత గందరగోళం. సిటీ కదండి మరి. సిటీలో చిన్నది జరిగితే మొత్తం దేశమంతా తెలిసిపోతుంది, ఎలా జరిగిందంట. ఇదేంటి గందరగోళం? ఈ గందరగోళాన్ని ఎవరు ఆపాలని చూస్తున్నారు? ఇది అందరికీ సంతోషకరంగానే ఉంది. ఎవరికి? యేసుప్రభు వారికి, యేసుప్రభు శిష్యులకి, ఆ ప్రజలందరికీ సంతోషపడిపోతున్నారు యేసుప్రభు వారి గాడిద ఎక్కువ వస్తుంటాయి. కానీ ఎవరికి సంతోషం లేదు అక్కడ? శాస్త్రులకి, పరిసయ్యులకి, అధికారులకు సంతోషం లేదు. దీని స్టోరీ ఏంటని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, గాడిద మన దేశంలో విలువ లేదేమో కానీ ఇశ్రాయేల్ దేశంలో గాడిదకి కొన్ని ప్రత్యేకమైన గుర్తింపులు ఉన్నవండి. మీకు అర్థం కావాలంటే, ఒక రాజు యుద్ధానికి వెళ్తున్నప్పుడు గుర్రం ఎక్కి వెళ్తాడు, రాజు చూసుకుందామని. అదే రాజు గాడిద ఎక్కి వెళ్ళాడు అనుకోండి, సమాధాన పడిపోదాం రా, నీకు నాకు గొడవద్దు అని చెప్పటం, గాడిదని ఎక్కి వెళ్ళటం. రాజు రెండు చేస్తాడండి. రాజు గుర్రం ఎక్కి వెళ్తాడు యుద్ధానికి, అదే రాజు గాడిదెక్కి సమాధాన పడతాడు. యేసుప్రభు వారు ఏం చెప్పాలనుకున్నాడు అక్కడ యెరూషలేము ప్రజలకి? యేసుప్రభు వారు ఏం చెప్పాలనుకున్నాడంటే, యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ కూడా తాను రాజుగా ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలండి, తాను రాజుగా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ ఆయన ఏం చెప్పాడు? ఆయన పుట్టక ముందు ఆయన గురించి ఏం చెప్పబడిందండి? లోకాసు వార్త ఉంటుంది కదా, ఈయన సింహాసనము యుగములు ఉండను, అంతం లేని రాజ్యము, రాజుగా పుడతాడు. అందుకే కదా యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అంటారు. ఆయన పుడతానే రాజుగా పుట్టాడు. రాజుగా పుట్టిన ఈయన ఇప్పుడు ఒకేసారి చనిపోయే ముందు తాను రాజుగా ఇశ్రాయేలు ప్రజలకు తను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. అన్నా, గాడిదని ఎక్కొస్తే రాజుగా ప్రత్యక్షపరచుకోవటం ఏంటి అని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే గుర్తుపెట్టుకోండి, గాడిదని ఎక్కి వెళ్ళటం అనేది రాజులకి పట్టాభిషేకం చేసే సమయంలో జరిగే ఒక ప్రక్రియ. గమనించాలండి, రాజులని పట్టాభిషేకం చేసే సమయంలో గాడిదని ఎక్కించి తీసుకెళ్ళటం అనేది ఒక ప్రక్రియ. జకర్యా గ్రంథంలో కూడా ఎందుకు రాయబడిందో ప్రవచనం అది కూడా చెప్తాను. అంతకంటే ముందు అసలు గాడిద ఎక్కొస్తున్నాడంటే అతను ఎవరు? రాజు. అంతేకాకుండా అప్పుడు దాకా ఇశ్రాయేల్ దేశంలో రాజు లేడు. ఎప్పుడు దాకా? అంతకుముందు సైలెంట్ కాలం ఉంది కదండి, 400 సంవత్సరాలు. అంతకు ముందు దాకా రాజులు పరిపాలించారు ఇశ్రాయేల్ దేశాన్ని. కానీ తర్వాత ఏమైపోయింది? రాజు లేడీల బానిస బ్రతుకులోని వెళ్ళిపోయారు, రోమిల్లోనికి వెళ్ళిపోయారు, రోమీల యొక్క బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళకంటూ రాజు లేడానికి ఇశ్రాయేల్ దేశంలో ఎవరు పరిపాలిస్తున్నారు? మరి బబులోనీలు పరిపాలించారు అంతకుముందా, మరి పారసీకులు పరిపాలించారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ రోమిల పరిపాలనలో ఉన్నారు. అంటే వేరే రాజులు పరిపాలిస్తున్నారు కానీ ఇశ్రాయేలుకు రాజు లేడు. కానీ చిత్రం ఏమిటంటే, ఆ సిటీ ప్రాంతంలో ఒక వ్యక్తి తాను రాజుగా ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటే, తాను రాజుగా వస్తూ ఉంటే అందరికి సంతోషం వచ్చేసిందండి. ఎందుకంటే మనకైనా మన దేశానికి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేడనుకోండి, ఎలా ఉంటుంది రాష్ట్రం అంతా? అయోమయంగా ఉంటుంది. కానీ అనుకోకుండా మనకు ఒక ముఖ్యమంత్రి గారు వచ్చారనుకోండి, పరిపాలించేవాడు, మనకు ఎంత సంతోషం వస్తుంది. అలాగే ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా
తను రాజుగా చూసినప్పుడు అందరూ ఆనందపడిపోయారు. అందరూ సంతోషపడిపోయారు. ఇంతకీ రాజు గాడిద మీద ఎక్కొస్తాడన్న విషయం ఎక్కడుంది అని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం ఇక్కడ చిన్న స్టోరీ మీకు చెప్తాను. దావీదు గారికి కుమారులు ఉన్నారు. అంతకుముందు అబుషలోము ఉంటాడు కదండి, అతను తాను కూడా కుట్ర చేసి రాజు అయ్యి అర్ధాంతరంగా చనిపోయాడు. తర్వాత దావీదు గారు మాటిస్తాడు, బెత్షెబా గారికి మాటిస్తాడు, మరి నా తర్వాత దేవుడు కూడా చెప్పాడు నీ కుమారుడు మరి సొలొమోనే రాజుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దావీదు కూడా బెత్షెబాకు వాగ్దానం చేసిన తర్వాత ఇప్పుడు ఎవరిని చేయాలి? మరి దావీదు గారు ముసలోడు అయిపోయాడు, చనిపోతాడని కొన్ని రోజుల్లో. ఇప్పుడు సొలొమోను గారిని రాజుని చేయాలి, కానీ రాజుని చేయలేదు. సొలొమోను గారు రాజు అవ్వక మునిపే అదోనియా అనే దావీదు గారు మరో కుమారుడు రాజు అయిపోయాడు. అతను బెత్షెబా కొడుకు కాదు, మరొక భార్య కొడుకు. ఇప్పుడు రాజుగా దావీదు చేయలేదు, తనకు తానే రాజుగా చెప్పేసుకుని ఇతను మంచం మీద ఉన్నాడు కదా అని కొంతమంది కుట్ర చేసి అతను ఏలటం మొదలుపెట్టాడు. ఈ విషయం బెత్షెబాకి తెలిసింది, తన పాస్టర్ గారికి కూడా తెలిసింది. వీళ్ళిద్దరూ కూడా వచ్చి మరి బాబు దావీదు గారి దగ్గరకు వచ్చి, దావీదు గారు మీకు తెలిసిందా లేదా? ఇదిగో మీ అబ్బాయి అదోని ఎలా చేశాడంట, మరి మీరేమో సొలొమోను రాజుని చేస్తానని చెప్పారు కదా, ఇది ఎక్కడ అన్యాయమండి? బెత్షెబా మిమ్మల్ని నమ్ముకుని ఉన్నది, కరెక్ట్ కాదు కదా అని చెప్పినప్పుడు, దేవుడు కూడా వాగ్దానం చేశాడు కదా అని చెప్పినప్పుడు దీన్ని సహించుకోలేని దావీదు ఒక ప్లాన్ వేసి ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు సొలొమోను గారిని ఎలా పట్టాభిషేకం చేయాలో దావీదు గారు చెప్తున్నారు చూడండి. ఇది మీకు అప్పుడు గాడిద విషయం మీకు అర్థమవుతుంది. మొదటి రాజుల గ్రంథము 1:33. అంతటా రాజు అంటే దావీదు, మీరు మీ ఏలిన వాడైన నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరి, గుర్తుపెట్టుకోండి ఈ మాటలు ఏం చేసుకోండి, నా కంచర గాడిద మీద ఎక్కించి ఎవరిని ఎక్కించమన్నాడు? నా కంచర గాడి మీద ఎక్కించి గిహోనుకు తీసుకుని పోయి యాజకుడైన సోదోకును ప్రవక్తైన నానాతానును అక్కడ ఇశ్రాయేలు అందరి మీద రాజుకు అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బేకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవగును గాక అని ప్రకటన చేయవలను. దావీదు వేసిన ప్లాన్ ఇది. అంటే గుర్తుపెట్టుకోండి, మీరు దావీదు గారికి దేవుడు దావీదు గారికి కూడా వాగ్దానం చేస్తాడు, నీ యొక్క వంశంలో ఎవరొకరు రాజుగా ఉండకపోరు అని దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? దావీదు గారికి వాగ్దానం చేశాడు. సేమ్ పట్టాభిషేకం కనవాళ్ళు ఎవరో మనకు గాడిదగా కనపడరు, కానీ గాడిద మీద పట్టాభిషేకం ఎవరిని చేశారు ఇక్కడ? ఇదిగో సొలొమోను గారిని. ఎప్పుడైతే అదోనియా రాజు అయిపోయి నేను రాజుగా చెప్పుకున్నాడో, ఇప్పుడు దావీదు ఏం ప్లాన్ వేసాడంటే, ఇదిగో పట్టాభిషేకం చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు, నా ఇంటికాడ గాడిద ఉంది కదా, కంచర గాడిది, ఆ గాడిద మీద సొలొమోను ఎక్కించండి, సొలొమోను ఎక్కించి తీసుకెళ్ళండి, చిరంజీవును గాక రాజువును గాక అని అందరూ కేకలు వేస్తూ యెరూషలేము మందిరానికి వెళ్ళండి. అప్పుడు ఇంక యెరూషలేము మందిరం లేదు, కానీ మామూలుగా మందస్సం అయితే ఉన్నది, పరిపాలన అయితే జరుగుతున్నది. కాబట్టి మీరు సిటీలోకి ఎంటర్ అవ్వండి, పరిపాలన చేయండి అని చెప్తున్నప్పుడు ఇదిగో వెంటనే వారు సొలొమోను గారిని గాడిద ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారండి. ఆ విధముగా సొలొమోను గారిని పట్టాభిషేకం చేసినప్పుడు గాడిదని ఎక్కించి తీసుకెళ్లారు. అంటే ఇశ్రాయేలు యొక్క దేశంలో ఒక కట్టడలో ఒక భాగం ఏంటంటే, రాజును పట్టాభిషేకం చేసే ముందు గాడిదని ఎక్కించటం అనేది ఒక మర్యాద, ఒక గొప్ప అనుభవం. అంటే మన ఇండియాలో గుర్రం ఎక్కితే ఎంత గొప్పోడో, ఇశ్రాయేలు దేశంలో రాజుగా పట్టాభిషేకం చేసే ముందు ఇదిగో మరి ఆ గాడిద వెళ్ళటం వల్ల కూడా ఏమి సూచిస్తున్నది? గుర్రం మీద వెళ్ళినవాడు యుద్ధం చేసినట్లు ఇశ్రాయేలు దేశంలో గాడిద మీద వెళ్ళిన వాడు సమాధాన పరిపాలన అందిస్తానని చెప్పే విధానమే గాడిద ఎక్కి వెళ్ళటం. కాబట్టి ఇశ్రాయేలు దేశంలో రాజులు ఇదిగో పట్టాభిషేకం చేసే ముందు గాడిద ఎక్కి వెళ్ళటం అనేది ఒక ఆచారం వాళ్ళకు ఉన్నది. సొలొమోను పట్ల చేశారు. కాబట్టి సొలొమోను తర్వాత డైరెక్ట్ మనకి చాలా మంది రాజులు వచ్చినప్పటికీ కూడా మరి దావీదు వంశావళిలో వచ్చిన మరొక రాజు ఎవరు? యేసు ప్రభువారు. ఇప్పుడు సొలొమోను ఆ టైంలో అదోనియా రాజుగా ఉన్నప్పుడు, రాజుగా సలామన్ అవుతున్నప్పుడు మరి దావీదు గారు వేసిన ప్లాన్ అంటే తెలిసి, ఎప్పుడైతే మరి సొలొమోను గాడిదెక్కి కేకలు వేసుకుంటూ వెళ్ళారు, అందరూ ఎక్కడికెక్కడ పరారైపోయారు. అప్పుడు రాజుగా సొలొమోను అంగీకరించారు. ఇప్పుడు కూడా
ఇదిగో రోమిలు పరిపాలిస్తున్నారు, అక్కడ దుర్మార్గమైన పరిపాలన జరుగుతున్నది ఇశ్రాయేల్ దేశంలో. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమి ఎక్కొస్తున్నారు? గాడిదని ఎక్కొస్తున్నారు. ప్రజలందరూ ఏమన్నారు? ఓసన్నా జయం, ఓసన్నా జయం అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలకి ఏం అర్థమవుతుందో తెలుసండి? ఈయన రాజు అనమాట, మమ్మల్ని రక్షించే రాజు, మమ్మల్ని కాపాడే రాజు. వాళ్ళకి ఆత్మ సంబంధంగా అర్థం కాకపోవచ్చు, కానీ భౌతిక సంబంధంగా చూసుకుంటే అంటే రెండు రకాలైన రాజు ఆయన. ఒకటి, వాళ్ళు ఏం లెక్కేసుకున్నారంటే లోకానుసారంగా మమ్మల్ని రక్షించే రాజు అని వాళ్ళు అనుకోవచ్చు బహుశా. కానీ యేసు ప్రభు వారు మరి ఒక దేశానికి మాత్రమే రాజు కాదు, కానీ యావత్ ప్రపంచానికి, మూలోకాలకి రాజు. పరలోకానికి, భూలోకానికి, సమస్తానికి ఆయన రాజు. కాబట్టి ఆ రాజు వాళ్ళని అక్కడ ప్రత్యక్షపరుచుకున్నాడు ఇశ్రాయేల్ దేశంలో. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆనందపడిపోయారు, సంతోషపడిపోయారు. మాకు రాజు వచ్చాడు, మాకు రాజు వచ్చాడు, మాకు రాజు వచ్చాడు అని ఆనందపడిపోతున్నారు అక్కడ వాళ్ళు. అర్థమవుతుందండి? అప్పుడు యేసు ప్రభు వారు గాడిద ద్వారా ఏం సిగ్నల్ ఇస్తున్నాడు? యెరూషలేములో అక్కడ జరుగుతున్నది ఏం జరుగుతున్నది? సిటీలో జరుగుతుంది కార్యక్రమం అంతా కూడా జరుగుతుంటే యేసు ప్రభు వారు గాడిద మీద వస్తుంటే బట్టలు పరుస్తున్నారు, చెట్లు కొమ్మలు నరికి వేస్తూ ఉన్నారు. ఇదిగో ఓసన్నా జయం, ఓసన్నా జయం అంటూ ఉన్నారు. అక్కడ రెండు రకాలుగా అర్థమవుతుంది. ఒకటి దేవుడిగా వాళ్ళు అంగీకరిస్తున్నారు, రెండు రాజుగా వాళ్ళు అంగీకరిస్తున్నారు. అక్కడ మీకు అర్థమవుతుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజుగా వాళ్ళు అంగీకరిస్తున్నారు. మా రాజు వచ్చాడు, మమ్మల్ని కాపాడే రాజు వచ్చాడనే విషయము వాళ్ళు అర్థం చేసుకుని. ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క దేశంలో రాజు గాడిద మీద ఎక్కే ఒక ప్రక్రియ ఉన్నది పట్టాభిషేకం చేసే ముందు. ఇది జకర్యా గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది అక్కడ జకర్యా గ్రంథంలో అంటే, లోతైన అర్థాన్ని ఇక్కడ రాసుకుంటూ వచ్చాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, ధీరుడునై గాడిద పిల్లకి ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ ఒక మాట మనం దీనుడు అని మనం తీసుకున్నాం కదండి. ఇది మనం ఒక్కటి తీసుకుని ఏమనుకుంటాం అంటే, దీనుడు అంటే గాడిద ఎక్కొచ్చాడు కాబట్టి మరి చాలా దీనత్వం కలిగి ఉన్నాడు అని ఒక ఓటు తీసుకోకూడదు. అక్కడ వాస్తవానికి ఏంటంటే, భూలోక సంబంధంగా చూసుకున్నాం అనుకోండి, రాజు గాడిదెక్కి వెళ్ళటం అనేది గొప్ప విషయం ఇశ్రాయేల్ దేశంలో. కానీ యేసు ప్రభు వారు భూలోకానికి సంబంధించిన మాత్రమే రాజు కాదు కదా, పరలోక సంబంధానికి కూడా రాజు కదా. కాబట్టి అంత గొప్ప దేవుడు గాడిదెక్కడం కూడా ఒక దీనత్వమే, గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రాన్ని గాడిదెక్కటం దీనత్వం అని మామూలు రాజులకు కాదు. ఇప్పుడు సొలొమోను గాడిదెక్కాడు, దీనుడనా? కాదు. అది తగ్గింపుకు స్వభావం చూపిస్తున్నది. కానీ గాడిదెక్కి వెళ్ళటం అనేది ఇశ్రాయేల్ దేశంలో ఒక ఆచారం ఉంది వాళ్ళకి. కాబట్టి ఇక్కడ మనం ఏం గమనించాలంటే, యేసు ప్రభు ఏం చేస్తున్నాడు ఇక్కడ జాగ్రత్త గమనించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉన్న నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు అన్నాడండి. అంటే గతంలో ఏలిన రాజులు నీతిపరులు కాదు, రక్షణ గలవారు కాదు. అంటే అంతకుముందు రాజులు భౌతికంగా ఈ లోకానుసారంగా సంరక్షించే వాళ్ళే తప్ప, యేసు ప్రభు ఇప్పుడు ఆత్మను రక్షించే రాజు. ఏ రాజైనా మన ఆత్మను రక్షించడానికి వచ్చిన రాజు. ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారు? రాజు అంటే మమ్మల్ని కాపాడుతాడు, ఇదిగో ఈ యొక్క రోమిలు పరిపాలించి మమ్మల్ని విడిపిస్తాడని వాళ్ళు పొరపాటు పడి అందుకే యేసు ప్రభునందు విశ్వాసించలేకపోయారు. వాళ్ళు భౌతికంగా ఆలోచించారు. రాజు అంటే ఎలాగుంటాడు? గుర్రాల మీద తిరుగుతాడు, లేకపోతే కత్తులు పట్టుకుంటాడు, మమ్మల్ని సంరక్షిస్తాడు, దావీదులాగా అనుకున్నారు. కానీ ఈ రాజు విచిత్రమైన రాజు. ఏ రాజు అంటే మరి ఇదిగో యుద్ధాలు చేయడు. ఇతను కింద చెప్తున్నాడు చూడండి, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు ఉండకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. ఈ రాజు సమాధానపు వార్తను అన్య జనులకు తెలియజేయను. సముద్రం నుండి సముద్రం వరకు, ఇప్పుడు నది మొదలుకొని బోధగంతముల వరకు అతడు ఏలును. చూసారండి, యేసు ప్రభు వారు ఏమైనాడండి? ఇప్పుడు నది మొదలుకొని బోధగంతముల వరకు అతడు ఏలుతాడు. యుద్ధాలు జరగనవుడైనా, యుద్ధపు వీళ్ళు విరిచేస్తాడు, గుర్రములు ఉండనివాడైనా, యుద్ధాలతో చేసే రాజు కాదు ఈయన. కాబట్టి యేసు ప్రభు వారు ఎందుకు అక్కడ జరిగిన సందర్భం జాగ్రత్తగా మనం పరిశీలిస్తే, ఆయన గాడిదెక్కి రావటం అనేది ప్రవచనం. ఎందుకు ఆ ప్రవచనం? ఒక రాజు అనేవాడు గాడిదెక్కి వచ్చేది జాగ్రత్తగా పరిశీలిస్తే మరి రాజుగా పట్టాభిషేకం చేసే ముందు ఎక్కువ వస్తాడు. కానీ యేసు ప్రభు వారు ఎక్కువ రావటం అంటే ఇంకా గొప్పతనం. ఎందుకంటే ఆయన ఈ లోకానికే రాజు కాదు కదా, ప్రపంచానికి అనగా రాజు. ఒక దేశానికి రాజు కాదు, ప్రపంచానికి రాజు, పరలోకానికి రాజు. అటువంటి రాజు మరి గాడిదని ఎక్కువ వస్తున్నాడు. దాని ద్వారా నీకు నాకు పెద్దగా విషయం తెలియదు, కానీ యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ఏం అర్థమైపోయింది? అందుకే శాస్త్రులకి పరిశీలకు కోపం వచ్చింది.
ఏంటంటే, నువ్వు రాజువా, నువ్వు రాజువా, నువ్వు రాజులాగా ఉన్నావేంటి ఇక్కడ, నువ్వు సామాన్యుడు కదా, నువ్వు ఇదిగో మరియమ్మ కొడుకువు కదా, ఏషేపు కొడుకు కదా, నువ్వేంటి రాజులాగా గాడిద ఎక్కి వస్తున్నావేంటి, నువ్వు వస్తుంటే అందరు కేకలేస్తున్నారేంటి. అందుకే వాళ్ళ కోపం వచ్చేసి, ఏ నువ్వు నువ్వు ఆపమని చెప్పు, వాళ్ళు ఆపమని చెప్పు అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, వాళ్ళని ఆపరా, రాళ్ళు శుద్ధిస్తానని చెప్పాడు. రాళ్ళు శుద్ధిస్తాయి నన్ను. చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాడండి యేసుప్రభు వారు. అంటే తాను రాజుగా అక్కడ ప్రత్యక్షపరుచుకుంది. ఎవరి కోసం అది? యెరూషలేము ప్రజల కోసం. గుర్తుపెట్టుకోండి, యెరూషలేము ప్రజల్లో ఉన్న ప్రజలకు అర్థం కావాలని ఆయన అలా విధంగా చేసుకుంటూ వచ్చాడు. అందుకే కింద ఆ పట్టణం కొరకు యేసుప్రభు వారు ఏడుస్తారు చూడండి. యేసుప్రభు వారు చాలా బాధపడి ఆ పట్టణం కోసం ఏడుస్తాడనమాట. కిందకి మనం చదువుకుంటే, యెరూషలేమా యెరూషలేమా అని ఆ పట్టణం కోసం యేసుప్రభు వారు ఏడ్చినట్టు మనకి అక్కడ కనబడుతుంటదండి. చూడండి, చదువుదాం ఆ వచనం. చూడండి, 41వ వచనం. ఆయన పట్టణముకు సమీపించినప్పుడు, అంటే పట్టణం యెరూషలేములో, దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, దేని చూసి? యెరూషలేము పట్టణాన్ని చూసి, నీవును ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులు తెలిసిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీకు కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నువ్వు దాన్ని ఎరగకొంటివి గనక నీ శత్రువుని చుట్టూ గుట్టు కట్టి ముట్టవేసి అని అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలకు కలిపి నీలో రాతి మీద రాయి నిలిచిండి లేకుండా దినం వచ్చునని చెప్పును. లాస్ట్‌కి ఆ పట్టణం కోసం యేసుప్రభు వారు ఏడ్చారు. అయ్యో! ఇప్పుడని తెలుసుకుంటే ఎంత మేలు. అంటే యేసుప్రభు అక్కడికి ఎలాగెళ్ళాడు అక్కడికైనా? అంతకు ముందు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. తనెవరో చెప్పడం కొరకు. ఆఖరి అస్త్రం ఏంటో తెలుసండి ఆయన చెప్పడం కొరకు? నేను రాజుగా వచ్చాను మీకోసం, మిమ్మల్ని రక్షించడానికి. భౌతికమైన రాజును కాదు, నేను ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చాను, మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని చేర్చడానికి వచ్చానని మరి ఇంటివ్వడం కొరకు, క్లూ ఇవ్వటం కొరకు ఆయన గాడిదని ఎక్కి కూడా వచ్చాడండి, దీన మనస్సు కలిగి. ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే, ఇది నీకు నాకు ఈ చరిత్ర అర్థం కాదు, కానీ యెరూషలేములో ఉన్న ప్రజలకైతే అర్థమైంది. శాస్త్రులకు పరిచయులుగా బాగా అర్థమైంది. అందుకే నువ్వు ఆగిపో, ఎందుకు ఎక్కుతున్నావు ఈ గాడిది, ఎందుకు కేకలేస్తున్నారని వాళ్ళు కోపపడుతున్నారు. అందుకే మరి పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఏం నేరం మోపారు? ఇతను రాజు అని చెప్పుకున్నాడండి, గాడిదని ఎక్కాడండి, ఇతడు రాజుగా చెప్పుకుని తిరుగుతున్నాడండి అని వాళ్ళు కోపపడి ఆ నేరం మోపారు. అప్పుడు పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అని అడిగినప్పుడు, మరి నువ్వన్నట్లే అన్నాడు. ఎందుకంటే మీకు చెప్పిన అర్థం కాదు, యెరూషలేములో ఉన్న నా పిల్లలకి అర్థమైనప్పుడు నీకేం అర్థమవుతుంది? కాబట్టి ఆయన రాజుగా ఈ లోకంలో పుట్టాడు, రాజుగా పెరిగాడు, రాజుగా వాళ్ళని ఇంకా వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళని రక్షించాలని తాను రాజుగా అక్కడ ప్రత్యక్షపరుచుకున్నాడు గాడిదని ఎక్కి. అర్థమవుతుంది పిల్లారా? కాబట్టి యెరూషలేములో ఉన్న ఇక అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే, ఇక మట్లాదూరంలో అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే, యేసు ప్రభు తను రాజుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇవాళ క్రైస్తవులుగా నీవు నేను కూడా దీన్ని ఎలా తీసుకోవాలంటే, యేసు ప్రభు మరి ఈ లోకములో రాజుగా పుట్టాడు. ఈ రోజు ఆయన మన రాజుగా, ఆయన రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. క్రైస్తవులుగా నీకు నాకు రాజు యేసు ప్రభువారు. ఈ రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, కానీ ఆయన రాజ్యము అంతము లేని రాజ్యం అండి. అటువంటి రాజ్యములోకి వచ్చిన మనము, ఆ రాజు మనకున్నాడు. మనకు ఏ విషయంలో భయపడకుండా, ఏ విషయంలో మనం వెనకాడకుండా ముందుకు కొనసాగే వారుగా మనం ఉండాలి. అందుకే యేసు ప్రభు అక్కడ ఆయన వస్తూ ఉంటే ప్రజలందరూ ఏం చేస్తున్నారు? ఓసన్నా జయం అని ఆయన మహిమపరుస్తున్నారు. మన ఆత్మీయ జీవితంలో కూడా ఇది అనేక మంది మన ఆపాలని చూస్తారు. అక్కడ శాస్త్రులు పరిచయులకి వాళ్ళకి ఏమొచ్చింది? మత్సరం వచ్చింది. ఈయన రాజు ఏంటి, యేసేపు కొడుకు కాదా అని వాళ్ళు ఆపాలని చూశారు. ఇవాళ చాలా మంది ప్రపంచంలో యేసు ప్రభును ఆరాధిస్తూ ఉంటే, యేసు ప్రభును స్తుతిస్తూ ఉంటే, చాలా మంది బడాబాబులకి, గర్వాంధులకి కుల గర్వం, మత గర్వం, ప్రాంత గర్వంతో గర్విస్తూ మీరేంటి ఆయన్ని స్తుతించడం ఏంటి, ఆయన ఎవరినో దేవుడు అంటున్నారేంటని చాలా మంది కూడా తమకు ఇష్టం వచ్చినట్లు క్రైస్తవులను అణచాలని చూస్తూ ఉన్నారు. క్రైస్తవుల్ని బలహీనపరచాలని చూస్తున్నారు. యేసుప్రభు అప్పుడు ఏమన్నాడు? వీళ్ళని మీరు ఆపరా, రాళ్ళు స్తుతిస్తాయి అన్నాడు. కాబట్టి దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో మన స్తుతి ఆరాధన ఆగకూడదు, దేవుని స్తుతించట ఆగకూడదు, దేవుని మహిమపరచట ఆగకూడదు, దేవుని ఆరాధించట ఆగకూడదు.
అనేక మంది ఆటంకపరుస్తుంటారు మనందరినీ కూడా. అనేక మంది బలహీనపరుస్తారు మనందరినీ కూడా. దేవుణ్ణి ఆరాధించకూడదని, దేవుని స్తుతించకూడదని, దేవుని మహిమపరచకూడదని అనేకమైన దురాత్మ శక్తులు నిన్ను దేవుణ్ణి ఆరాధించకుండా చేస్తూ ఉంటాయి. ఈ లోకములో మచ్చర పడుతున్న వారు ఒకడున్నాడండి, సాతానుగాడు. సాతానుగాడికి ఇష్టం లేదు యేసు ప్రభువును ఆరాధించటం. సాతానికి ఇష్టం లేదు యేసు ప్రభువును స్తుతించటం. అందుకే నేను అనేక విధాలుగా ప్రభువులు పెట్టి నేత్రాస, శరీరాస, జీవటమానికి లోంచేసి నువ్వు యేసు ప్రభువును ఆరాధించకుండా, యేసు ప్రభువును మహిమపరచకుండా చేయటమే వాడు పని. అయితే నువ్వు వాడిని అతిక్రమించి నువ్వు ప్రభువును ఆరాధించాలి, నీ రాజును ఆరాధించాలి. నీ రాజు సాత్వికుడు, నీ రాజు దీనుడు, నీ రాజు ప్రేమ కలిగిన వాడు, నీ రాజు నిరంతరం నీతో ఉండేవాడు. అంటే రాజును కలిగి ఉన్నాం మనందరం కూడా. కాబట్టి ఈ యొక్క మట్టల ఆదివారంలో ప్రాముఖ్యత ఏంటంటే తాను రాజుగా ప్రకటన చేసుకున్నాడు. ఆ రాజ్య పరిపాలన కింద మనందరం ఉన్నాం. కాబట్టి రాజు కుమార్తెలు, మనము రాజు కుమారులను కూడా మనందరం. కాబట్టి మనందరం కూడా మరి ఈ మట్టల ఆదివారంలో సందేశాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలండి. ఈ మాటలు మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికి కూడా వందనాలండి. మీ సహోదరుడు దానియేలు.